రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల కాలానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. కాసేపట్లో బడ్జెట్కు ఆమోదం తెలపనుంది రాష్ట్ర కేబినెట్. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 2.95 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల లోపు అంచనాలతో బడ్జెట్ను రూపొందించినట్లు తెలిసింది. ప్రధానంగా 6 గ్యారంటీలకు 70,000 కోట్లు కేటాయించేలా అంచనాలు రెడీ చేశారు. మొత్తం 3 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పెట్టనున్నారు. 6 గ్యారంటీలతో పాటు ఉద్యోగుల జీతభత్యాలు, అభయహస్తంలోని ముఖ్యమైన స్కీముల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. బడ్జెట్లో సాగుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. రైతు భరోసాతో సహా వ్యవసాయ రంగానికి 30,000 కోట్లు, ఇండ్లకు వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ కోసం 20,000 కోట్లు, చేయూత కింద పెన్షన్లిచ్చే పంచాయతీరాజ్కు 30,000 కోట్లు, ఇందిరమ్మ హౌసింగ్కు 15,000 కోట్ల మేర ప్రతిపాదించినట్లు తెలిసింది. వాస్తవ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం. బీఆర్ఎస్ సర్కార్ లెక్కల్లో మతలబు చేసి అంకెల గారడితో బడ్జెట్ను తీసుకొచ్చిందని, వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అసలు రాష్ట్ర సొంత ఆదాయం ఎంత, కేంద్రం నుంచి వస్తున్నదెంత, ఇతర ఆదాయ మార్గాలు ఏమున్నాయి, అప్పుల ద్వారా ఎంత సమకూరుతుందనే వివరాలతో పాటు 6 గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుంది అన్న వివరాలను బడ్జెట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయింపులతో పాటు రుణమాఫీకి నిధుల సర్దుబాటు వంటి వాటిపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్, ఇతర అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, బడ్జెట్ అంచనాలు, కేటాయింపులు ఎలా ఉండే ఛాన్స్ ఉంది అండ్ కేబినెట్ భేటీ స్టార్ట్ అయిందా? సౌజన్య, ఏదైతే బడ్జెట్కు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే క్యాబినెట్ మీటింగ్ కూడా అసెంబ్లీ హాల్లోనే కొనసాగనుంది. దీనికి సంబంధించి ఈ బడ్జెట్కు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో భట్టి విక్రమార్క, తర్వాత కౌన్సిల్లో మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్కి సంబంధించి ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇది కాంగ్రెస్కు ఇదొక సవాల్గానే చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వము చేసినటువంటి అప్పులు, తెచ్చినటువంటి ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు, దానికి అసలు పొందన లేదు. ఈ ప్రభుత్వము అంతా గందరగోళంగా చేసింది, మొత్తం అప్పుల కుప్పగా చేసింది, లెక్కల్లో ఒకలాగా చూపించింది, తర్వాత గ్రౌండ్లో ఇంకోలా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించిన అంశాలు కూడా ఇవాళ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెడతారో దాంట్లో దీనికి సంబంధించిన గత ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎన్ని ఖర్చులు చేశారు, సో తెచ్చిన అప్పులు ఎంత అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్తో పాటు దానికి సంబంధించిన అది కూడా ప్రవేశపెట్టే అవకాశం మనకు కనబడుతున్నది. అయితే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇందులో ఎక్కువగా కాంగ్రెస్ తొలిసారిగా ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్లో ఎక్కువగా ప్రజా సంక్షేమానికి సంబంధించే ఎక్కువగా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వ్యవసాయ శాఖకు, తర్వాత ఇరిగేషన్ శాఖకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది. ఇక 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అందులో ఇప్పటికే 2 గ్యారంటీలు అమలవుతున్నాయి. ఇక మరో 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. సో దీనికి సంబంధించి మిగతా వాటికి కూడా ఇక 100 రోజులే అంటే ఇంకా తక్కువ టైమే ఉన్నది, నెల రోజులే ఉన్నది. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో ఈ 6 గ్యారంటీలను అమలు చేయాలంటే ముందుగా బడ్జెట్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 6 గ్యారంటీలకు సంబంధించి దాదాపు 60 నుంచి 70,000 కోట్లు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే నిధులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నిధుల సేకరణ ఎట్లా, దీనికి ఎంత కేటాయించాలి అనే దానిపైన కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతున్నది. దీంతోపాటు వ్యవసాయ శాఖకు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఈ ఏదైతే రుణాలు ఉంటాయో రైతుల రుణాలకు సంబంధించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దీంతోపాటు రైతు బంధుకు బదులు రైతు భరోసా ఇస్తాము, ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. సంవత్సరానికి ఎకరాకు 10,000 కొనసాగుతుంది. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 15,000 ఇస్తామని చెప్పేసి చెప్పారు. సంవత్సరానికి 15,000 ఇస్తాం. దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఇస్తాం. ఏదైతే పట్టదారు ఉంటారో పట్టదారుతో పాటు కౌలు రైతులకు కూడా మేము
రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి కూడా నిధులు ఎక్కువగానే కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే మనకు రైతు బంధు కిందనే 14,000 కోట్లు సంవత్సరానికి ఈ రైతు బంధు కింద ఇస్తున్నారు. మరి 15,000 అంటే మనకు వచ్చే వానాకాలం నుంచి 15,000 ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ 15,000 ఇస్తే ఎంతమంది రైతులు పట్టా పాస్ పుస్తకం ఉన్న వాళ్ళకు ఎంత అవుతుంది, తర్వాత కౌలు రైతులకు సంబంధించి కూడా ఎంత అయ్యే అవకాశం ఉంటుంది అనే దానిపైన అంచనాలు వేసి వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా కొంత బడ్జెట్ ఈసారి పెరిగే అవకాశం కూడా మనకు కనబడుతున్నది. మనకు గత బడ్జెట్లో చూస్తే 2022, 23, 24 సంబంధించిన బడ్జెట్లో చూస్తే మనకు 2,90,000 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఈసారి దానికంటే కొంత ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాదాపు 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది అనేది చర్చ అయితే జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 12 గంటలు ఒక స్పష్టత వస్తుంది. బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారుగా ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నామో దాన్ని ఎందుకు కేటాయించాల్సి వస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి ఏ శాఖ పరిస్థితి ఎట్లా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో దీని మీద మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే 2 శాఖలమైన ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి పెట్టినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 2 శాఖలకు సంబంధించి ఆర్థిక శాఖ, తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు. ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, తర్వాత విద్యుత్ శాఖలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, దాంట్లో పెరిగిపోయినటువంటి అప్పులకు కారణాలేంటి, సో నిజంగానే తెచ్చినటువంటి అప్పులకి గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో వర్క్ జరిగిందంటే అది కూడా లేదు. సో ఇట్లా విచ్చలవిడిగా చూపించింది ఒకలాగా, తెచ్చిన అప్పులు ఒకలాగా, గ్రౌండ్లో వర్క్ జరిగింది ఇంకోలాగా, ఇట్లా రకరకాలుగా ఉండడం వల్ల గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు, గత ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధాలకు సంబంధించి అన్ని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటు ఏదైతే ఈ కృష్ణా వాటర్కి సంబంధించి ఉందో, కృష్ణా వాటర్కి సంబంధించి కూడా దీని మీద చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు దాని మీద పెద్ద ఎత్తున సవాళ్లకు ప్రతి సవాలుగా విసురుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా మండే రోజు ఈ కృష్ణా జలాలకు సంబంధించిన దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ మొదటగా 6 గ్యారెంటీలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో ఈ 6 గ్యారెంటీలకు ప్రాధాన్యతతో పాటు అభయస్థంలో ఏవైతే పథకాలు అమలు చేస్తామని చెప్పారో వాటికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే మనకు ఈ బడ్జెట్లో కనబడుతున్నది. సో మొత్తానికి ఈ బడ్జెట్ చూస్తే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ సో దీనికి నిధుల సేకరణ ఎట్లా ఉంటుంది, మనం బయట ఎన్ని అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా పూర్తిగా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే మనకు కనబడతా ఉన్నది. సౌజన్యం.